పురపాలక సంఘంలో 23 వార్డులో క్యాన్వాసింగ్కు ఈ ప్రాంతంలో ఇదే ప్రాంతంలో మేము పుట్టినాము, ఇదే ప్రాంతంలో మా ఇల్లు ఉంది. ఈరోజు ఈ ప్రాంతానికి సేవ చేసిందంటే సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై కానీ మేము చైర్మన్గా అధికారంలో ఉన్న రోజుల్లో ఇక్కడ ఏ పని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అయింది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు నాకు 20 సంవత్సరాల కింద చాలా భారీ మెజార్టీతో గెలిపించిండు 2 సార్లు ఈ ప్రాంతం ప్రజలు. ఈ ప్రాంతం ప్రజలు చాలా మచ్చలేనటువంటి నాయకులు, హిందూ ముస్లిం భై లాగా ఉండేవాళ్ళు. ఇక్కడ ఎప్పుడు కూడా ఈ మన ప్రాంతంలో వెంకటేశ్వర నగర్ కాలనీలో చాలామంది కూడా అన్నదమ్ముల్లాగా ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతం డెవలప్ కావాలి. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇక్కడనే ఇచ్చినాం. ఇంకా అవసరం అనిపిస్తే కూడా పింఛన్లు కూడా ఇప్పిస్తాం. ఏదైతే వాటర్ సప్లై కూడా ఇక్కడ వీడికి వెళ్ళి చాలా దూరం పోతుంది తీసుకొని, కానీ వాటర్ సప్లై ఇంటి ముందుకి రావాలని, రోడ్లు మంచిగా ఉండాలని, ఇంకా ఇక్కడ ఏం రోడ్లు అవసరం లేదు. కానీ ఏదైతే పార్క్ డెవలప్మెంట్కు తక్షణమే పురపాలక సంఘంలో రాగానే పురపాలక సంఘంలో ఫస్ట్ మీటింగ్ని ఇక్కడ ఏదైతే మన పార్క్ ఉందో ఆ పార్కు తప్పకుండా శాంక్షన్ చేయిస్తామని చెప్పి ఇక్కడ మా ఈ ప్రాంతంలో మా బాబు పెద్ద బాబు రాఘవేందర్ నిలవడం కానీ, రాజకీయంగా కానీ మా ఫ్యామిలీకి కూడా చిన్న మచ్చ, నేను 8 సార్లు ఎలక్ట్ అయినా కూడా మా ఫ్యామిలీకి కానీ, మా అన్నదమ్ములకు కానీ, మా కొడుకులకు కానీ ఎక్కడ కూడా ఒక మచ్చ లేదు. కాబట్టి మీరందరూ అన్నదమ్ములు అనుకొని, మీ తమ్ముడు అనుకొని ఈరోజు మీకు ఎక్కడున్నా మేము ఇంత 40 మంది ఫ్యామిలీ ఉన్నాం. ఏ తమ్ముని కూడా చెప్తే కూడా వాళ్ళు మీతో మాట్లాడతారు, మీతో సహకరిస్తారు, ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళు చేస్తారు. కాబట్టి మీరు దయచేసి ఏది ఏమైనా సరే మీ కొడుకులాగా మీరు ఆశీర్వదించి మీరు తప్పకుండా మచ్చలేనటువంటి నాయకునికి తెచ్చుకున్నాలని, నేను వేరే ఎవరికి కూడా మనం తప్పు మాట్లాడతాం. కాబట్టి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు మా ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు. ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు మన స్పీకర్గా ఉన్నాడు. ఎన్ని డబ్బులైనా ఎంతైనా వాళ్ళ బిడ్డనే చైర్మన్ అవుతుంది. కాబట్టి ఏది ఏమైనా ఈ ప్రాంతంలో సత్యశ్యామలంగా చేసి మీ అందరికీ ఇప్పుడు నేను వెంకటాపూర్ తాండలో నేను చైర్మన్ అయినా, అక్కడ గెలిచి చైర్మన్ అయినా, ఆ తాండలో మీరు చూడండి సీసీ రోడ్లు కానీ, ఇండ్లు కానీ, లైట్స్ కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై కానీ, అదేవిధంగా అంతకన్నా ఈ ఏరియాలో మంచిగా చేసి చూపెట్టి పని చేస్తామని చెప్పేసి, కరప్షన్ మాకు అవసరం లేదు మీ మీద. ఎందుకంటే ఎక్కడైనా చెప్తా మేము కరప్షన్ చేసే నాయకులు ఉంటే నేను ఎన్నిసార్లు ఎలక్షన్ కాను. కానీ ఈరోజు ఈ ప్రాంతంలో మా ఇల్లు ఇక్కడనే ఉంది కాబట్టి, మా బాబు కూడా ఇక్కడనే ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించాలి. ఈ కాలనీ ప్రజలు ఎప్పుడైనా కూడా మా పేరు చిరచాలగా ఉండాలని చెప్పేసి, మీతో పాటు మేము మీ కుటుంబ సభ్యులు, మీ అన్నదమ్ముల్లాగా మేము కూడా ఉంటామని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తూ, భారీ మెజార్టీతో ఈ ప్రాంతంలో ఎట్లయితే నన్ను గెలిపించిండ్రో 300 ఓట్ల మెజార్టీతో అప్పుడు గెలిపించింది. కాబట్టి ఇప్పుడు ఈసారి ఇంకా భారీ మెజార్టీతోటి మా బాబు రాఘవేందర్ని గెలిపించాలి. చైర్మన్ అభ్యర్థి చాలా మచ్చలేనటువంటి వ్యక్తి ప్రసాద్ కుమార్ గారి బిడ్డ వస్తుంది. కాబట్టి ప్రసాద్ కుమార్ స్పీకర్ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంతంలో మేమందరం కూడా సక్రమంగా తిరిగి ఇందిరమ్మ ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, సన్న బియ్యం కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇస్తున్నారు. కానీ కొంతమంది పడరాక ఏదో ఒకటి చెప్తారు. కానీ అది నమ్మకుండి ఎవరికి కూడా మేము వ్యతిరేకం మాట్లాడడం, ఎవరికి కూడా పని చేసి చూపెడతాం. కానీ వీళ్ళు వేసిన ఓటు వీళ్ళు వేయలేదు కాదు, దుష్మని తీసుకోము. వేసిన వారికి కూడా పనిచేస్తాం, అందరు కూడా పనిచేసి తీరుతాం. కాబట్టి మీరు తప్పకుండా ఈరోజు ఎట్లయితే చాలా జనులు వచ్చారో అదేవిధంగా కూడా మీరందరూ కూడా ఏదైతే 11వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటు వేసి చాలా పెద్ద మెజార్టీతో గెలిపించాలని, ఏది ఏమైనా సరే ఈ ప్రాంతంలో 40 సంవత్సరాల నుండి ఏం చేసినామంటే కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి నిన్న మొన్న వచ్చిన పార్టీలు ఎక్కడ కూడా ఏం చేయలేదు. కాబట్టి తప్పకుండా ప్రసాద్ కుమార్ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇవన్నీ చేసి తీరుతామని, మీకు మళ్ళా ఇక్కడ వచ్చేటోళ్ళకల్లా 1 సంవత్సరంలో ఈ రూపురేఖలు మారిపోతాయని చెప్పేసి మీ అందరికీ కాలనీ ప్రజలకు చెప్తూ ఉన్నాను. ఏది ఏమైనా సరే మీకు ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా మీరు ఇబ్బందికి భయపడకండి, లొంగకుండి, ఏది ఏమైనా సరే మేము మీ వెంట ఉంటామని చెప్పేసి మీ అందరికీ నేను చెప్తూ పదే మీ అందరికీ నమస్కారం చెప్తూ, మా బాబుని రాఘవేందర్ని చాలా పెద్ద మెజార్టీతో గెలిపియండి. మాకు 6 మంది కొడుకులు, 6 మంది కొడుకుల్లో కూడా ఎవరికి కూడా చెడ్డ పేరు లేదు.
6 మంది 7 మంది అన్నదమ్ములు వాళ్ళకు కూడా ఇక్కడ కూడా చెడ్డ పేరు లేదు. మీరు ఎక్కడన్నా తెలుసుకోండి కూడా, ఇది నేను అబద్ధం చెప్పేది లేదు. మీరు మా కుటుంబం కొరకు తెలుసుకొని మాకు న్యాయంగా ధర్మంగా మీరు ఓటు వేయండి, మీకు మేము ధర్మంగా మేము వెంట ఉంటామని చెప్పి, కరప్షన్ ఎక్కడ కూడా చేయకుండా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మొన్ననే భారీగా ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లు కానీ మన ఇంద్రమ్మ చీరలు కూడా పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా ఏ పని కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది, మళ్ళీ తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ మేమే వస్తాం. కాబట్టి మీ పనులన్నీ చేసి తీరుతాం. కాబట్టి మీరు ఏది కూడా మీకు కావాల్సింది డ్రైనేజ్, అండర్ డ్రైనేజ్, వాటర్ సప్లై, లైట్, ఈ 3 ఉంటే కాలనీ చాలా మంచిగా సత్యశామలంగా ఉంటుంది. కాబట్టి ఇంద్రమ్మ ఇండ్ల కొరకు ఎక్కడ మీకు ఉంటే జాగా ఉంటే అక్కడ శాంక్షన్ చేసి ఇచ్చే బాధ్యత మాది ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా మీ కాలనీలో ఇంద్రమ్మ ఇండ్ల కొరకు ఎన్ని కావాలన్నా అన్ని శాంక్షన్ చేయించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి దయచేసి ఏది ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీకి చాలా భారీ పెద్ద ఎత్తున మెజార్టీ వేసి ఒక్కసారి కూడా మీరందరూ కూడా రాఘవేందర్ గారికి చాలా పెద్ద మెజార్టీతో వేసి గెలిపించి తీరాలని చెప్పేసి మీ అందరికీ నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. రాఘవేందర్ 23వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని. ఇక్కడ ఇంతకుముందు ప్రచారం చేస్తుంటే అందరు చెప్తున్నారు ఈ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై కానీ మా నాన్న హయాంలోనే చేసినవి ఉన్నాయి, తర్వాత ఏం డెవలప్మెంట్ చేయలేరని చెప్పిండ్రు. నేను కూడా అట్లనే మా నాన్నలాగా మా నాన్న పథంలో నడుస్తూ ఈ కాలనీని ఇంకా అభివృద్ధి చేస్తానన్నట్లు, ఇంకా ఇక్కడ సమస్యలు ముందల పార్కు అటువంటి ఏ సమస్యలున్నా 24 గంటలు అందుబాటులో ఉండి మీకందరికీ హిందూ ముస్లిం అందరినీ కలుపుకొని పోయి అందరికీ అందుబాటులో ఉండి ఈ కాలనీని మంచిగా అభివృద్ధి చేస్తానని డెవలప్ చేస్తా. పార్కు కూడా ప్రధానంగా పార్క్ చేస్తా. ఇక్కడ మేజర్గా యూజేడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు, అవి కూడా చేస్తా. కొన్ని ఇళ్లలో వాటర్ సప్లై కూడా చెప్పారు, వాటిని కూడా పరిష్కరిస్తా. కొంతమంది కూడా పెద్ద మనుషులు కనిపించారు, వాళ్ళకు కూడా ఇందిరమ్మ పింఛన్లు ఇచ్చేస్తా. ఇందిరమ్మ చీరలు ఆల్రెడీ లాస్ట్ వీక్లో అందరికీ పంచడం జరిగింది. ఇటువంటి స్కీమ్స్ ఏమున్నా నేను ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చి ప్రతి మనిషికి ప్రతి ఓటర్కి అందుబాటులో ఉండి అందరికీ చాలా బెటర్గా సర్వీస్ చేస్తాను.